అండ్ ఇందులో మేజర్లు వచ్చేసి మనకు ఇంతకుముందు 15+, 14+, 16+ మొబైల్ ఉంది కదా. సో ఈసారి అయితే ఐఫోన్ 17 సిరీస్లో ఈ ప్లస్ మొబైల్ అయితే తీసి పారేశారు. సో దాని ప్లేస్లో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మనకైతే ఐఫోన్ 16 సిరీస్ అని లాంచ్ అయినాయి, చాలా మంది అయితే వాడుతున్నారు. సో ఇప్పుడు ఆపిల్ వాళ్ళైతే ఐఫోన్ 17 మీద వర్క్ చేస్తున్నారు. సో ఐఫోన్ 17 సంబంధించి చాలా వరకు అయితే లీక్స్ అనేవి బయటకు వచ్చాయి. అంటే ఎలా ఉండబోతుంది, సో డిజైన్ ఎలా ఉంది, అండ్ అంతా కాకుండా అందులో ఎటువంటి స్పెక్స్ ఉంటాయి, అందులో ఏ మోడల్ ఉంటాయి, ఇలా చాలా వరకు అయితే లీక్స్ అనేవి బయటకు వచ్చినాయి. అందులో లీక్స్లో కొన్ని 100% కన్ఫర్మ్ లీక్స్ కూడా ఉన్నాయి. సో ఈ రోజు మన వీడియోలో అసలు ఐఫోన్ 17 అనేది ఎలా ఉండబోతుంది, ఎలా రాబోతుంది, కంప్లీట్గా మనం అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో కూడా ఎక్కడైతే స్కిప్ అయ్యే, కానీ ఎందుకంటే చాలా మంచి అప్డేట్ మనకైతే ఐఫోన్ 17లో ఈసారి అయితే పిలుస్తున్నారు. సో మనం లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో మనం ప్రీవియస్ జనరేషన్స్ 13 అయినా, 14 సిరీస్ అయినా, 15 సిరీస్ అయినా, 16 సిరీస్ అయినా మనం చూసుకున్నట్లయితే మనకు సాఫ్ట్వేర్ పరంగా అప్డేట్ అయింది, కానీ మనకు హార్డ్వేర్ పరంగా మనకైతే ఎటువంటి అప్డేట్ లేదు. సో లైక్ మనకు డిజైన్ అని చెప్పుకోవచ్చు. సో ఆ డిజైన్ పరంగా మనకైతే ఎటువంటి అప్డేట్ అయ్యలేదు. లైక్ మనకు ఈవెన్ మనకు ప్రో మోడల్స్లో కూడా ఎటువంటి అప్డేట్ అయ్యలేదు. సో సేమ్ వెనక అవే 3 కెమెరాలు, దాన్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చారు, అంతే తప్ప పెద్ద మేజర్ అప్డేట్ అయితే ఏం లేదు. బట్ ఐఫోన్ 17 సిరీస్ అనేది మనకైతే ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిజైన్ అనేది మనకైతే కంప్లీట్గా వేరే ఉండబోతుంది. సో లైక్ మీకు గూగుల్ మొబైల్స్ ఉన్నాయి కదా, సో గూగుల్ మొబైల్స్ మనకు ఎలా ఉండబోతుందో ఐఫోన్ 17 సిరీస్ కూడా మనకి అదే విధంగా ఉండబోతుంది. సో మీకు ఫోటోలు చూపిస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనకు గూగుల్ ఫోన్లో అలాగే వెనక సైడ్ మనకైతే ఉంటాయి కదా వర్టికల్, సో మనకు ఐఫోన్ సిరీస్ కూడా మనకైతే అదే విధంగా మనకైతే ఉండబోతుంది. వెనక 3 కెమెరాల లేదా 4 కెమెరాల, సో ఆ విధంగా మనకైతే ఉండబోతుంది. అండ్ ఇందులో మేజర్లు వచ్చేసి మనకు ఇంతకుముందు 15+, 14+, 16+ మొబైల్ ఉంది కదా. సో ఈసారి అయితే ఐఫోన్ 17 సిరీస్లో ఈ ప్లస్ మొబైల్ అయితే తీసి పారేశారు. సో దాని ప్లేస్లో ఎయిర్ అంటే ఐఫోన్ 17 ఎయిర్ మనకైతే ఇంట్రడ్యూస్ చేశారు. సో అందులో ఫస్ట్ కంప్లీట్గా మనకైతే 4 మొబైల్స్ ఉంటాయి. ఐఫోన్ 17 ఎయిర్, 17 అండ్ 17 ప్రో మ్యాక్స్ మనకైతే ఈ సిరీస్ మనకైతే రాబోతున్నాయి. 4 మొబైల్ అనేది ఐఫోన్ 17 సిరీస్లో. అండ్ ఈ 4 మొబైల్స్ కూడా మనకు మినిమం 128 రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో 48 MP మెయిన్ కెమెరాను, ఫ్రంట్ కెమెరా మనకైతే ఈ మొబైల్స్లలో మనకైతే ఉంటుంది. అండ్ ఐఫోన్ ఎయిర్ అనేది మనకైతే సింగిల్ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 17 అనేది 2 కెమెరాస్తో వస్తుంది. ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ అనేది మనకైతే 3 కెమెరాస్ తోటి మనకైతే వస్తుంది. అండ్ అంతేకాకుండా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ సంబంధించిన కేసు కూడా మనకైతే ఇంటర్నెట్లో చాలా వరకు అయితే వైరల్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ కేసుని మనం అబ్జర్వ్ చేసినట్లయితే యాజ్ ఇట్ ఈస్ మనకు గూగుల్ ఫోన్స్ అనేవి ఎలా ఉంటాయో ఆ కేసు కూడా మనకి అలాగే ఉంది. సో కాబట్టి ఐఫోన్ సిరీస్ కూడా మనకి ఇదే మాదిరి మనకైతే రాబోతుంది. అండ్ అంతేకాకుండా 100% కన్ఫర్మేషన్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు కంప్లీట్గా ఐఫోన్ 17 సిరీస్లో ఆపిల్ 17 ఎయిర్ అనేది మనకైతే కన్ఫర్మేషన్ అయితే అయింది. దాని తర్వాత 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ అనేది మనకైతే ఏదే విధంగా సేమ్ ఉంటాయి. బట్ మనకైతే ప్లస్ మోడల్ అయితే ఉన్నది. సో అది కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది, ప్లస్ అనేది ఉండకుండా. అండ్ ఐఫోన్ 17 ఎయిర్ ఏదైతే ఉందో అదైతే మనకు అండర్ 50,000లో వీళ్ళు తీసుకొస్తారని మనకైతే వినబడుతుంది. బట్ చూడాలి రిలీజ్ అయ్యే వరకు మనకు ఏ విధంగా ఉంటుందో. ఎందుకంటే మనకు సింగిల్ కెమెరాతో వస్తుంది కాబట్టి అది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ లెక్క మనం అయితే అనుకోవచ్చు. స్టాండర్డ్ మొబైల్స్ కూడా సేమ్ సాఫ్ట్వేర్ని వీళ్ళు యూజ్ చేస్తారు, 819 చిప్ని. అండ్ ఐఫోన్ SE సిరీస్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మనకైతే ఐఫోన్ SE 4 సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ మన ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. అండ్ ఇండియాలో మనకు ఐఫోన్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్, ఎయిర్పోర్ట్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దీనివల్ల మనకు ఒక 3,000 నుంచి 4,000 రూపాయల దాకా కాస్ట్ అనేది మనకు తగ్గే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి. అండ్ ఐఫోన్ SE 4 మనకైతే అండర్ 50,000లో మనకైతే రాబోతుంది. ఇది కూడా మనకు 100% కన్ఫర్మేషన్ లీక్. సో కాబట్టి ఎవరైనా ఐఫోన్ తక్కువ బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్ తోటి ఉన్నది తీసుకోవాలనుకుంటే ఈ ఐఫోన్ SE 4 గురించి మీరైతే వెయిట్ చేయండి, మీకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ అయితే అవుతుంది. సో ఈ ఐఫోన్ 17 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. సో నేనైతే కంపల్సరీ ఈసారి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తీసుకోవాలని చూస్తున్నా. సో మీరు కూడా తీసుకోవాలనుకుంటారో కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.